సో హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ మనము క్లియర్ కట్ గా ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడే మాట్లాడుకున్నాం. ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడే మాట్లాడుకున్నాం. ఈ ఏరియాలో ఉన్నప్పుడే, ఈ ఏరియాలో ప్రైస్ ఉన్నప్పుడే చెప్పాను. సో దయచేసి అందరూ వెయిట్ చేయండి. ఆర్ఎస్ఐ కానీ లేకుంటే ఎంఎస్సిడి స్ట్రాటజీ కానీ మనకి ఇక్కడ ఈ పాయింట్కి వచ్చినప్పుడు, అంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు, సో ఇక్కడ నేను పాయింట్ గీసాను కదా, ఈ పాయింట్కి వచ్చినప్పుడు మనం కంపల్సరీ ట్రేడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి స్క్రీన్ మీద చూపించాను. ఒకసారి రికార్డ్ స్టాప్ చేసి నేను స్ట్రాటజీ ఒకసారి మీకు చూపిస్తాను. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఏమనుకోకండి. సో చూశారు కదా, రెడ్ గ్రీన్ కాంబినేషన్లో మనం క్లియర్ కట్గా క్లుప్తంగా టార్గెట్ మెన్షన్ చేసాం. ఫస్ట్ టార్గెట్ ఇస్ 380. మనకి లో లెవెల్లోనే ఎంట్రీ దొరుకుతుంది. ఈ ఎంట్రీ దొరికిన తర్వాత మనం ఇక్కడ వరకు వెయిట్ చేయాలని. సో ప్రీ మార్కెట్ తర్వాత నేను మన ప్రాక్టీస్ లైవ్ తీసుకొని చెప్పడం జరిగింది. దాంట్లో కొంతమంది లైవ్ మిస్ అయ్యారు, అంటే ఏమంటారు, కొంతమందికి అలర్ట్స్ జాయిన్ అవ్వలేదు బై మిస్టేక్, తెలియదు నాకు కూడా. సో ఒకసారి రెక్టిఫై చేస్తాను. సో జాయిన్ అయిన వాళ్ళందరికీ నేను చెప్పినాను. ఐ థింక్ ఆల్ ఆర్ మీరందరూ ఇది పాయింట్ బేస్ చేసుకొని ఎవరికైతే స్ట్రాటజీ అయిందో వాళ్ళు బుక్ చేసినారు అనుకుంటున్నా. మరి yes sir 50 points booked sir. ఏ సూపర్, చెప్పాలి ఎవరెవరు బుక్ చేశారు. 50 points sir. వెంకట గారు సూపర్, వెంకటేష్ గారు సూపర్, చెప్పాలి. 80 points sir. స్వామి గారు సూపర్, 80 points sir. 80 పాయింట్స్, వెరీ సూపర్. ఓన్ గా మీరు ఇండిపెండెంట్ గా ట్రేడ్ చేస్తున్నామా? రైట్. yes sir. ఒక్కరి మీద డిపెండ్ లేకుండా జస్ట్ విత్ సజెషన్స్ తో మీరే ఓన్ గా అనాలిసిస్ చేసుకుని ట్రేడ్ చేస్తున్నారు. ఆమె రైట్ ఆర్ రాంగ్? yes sir. అవునా? మీరు ఓన్లీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు, మేము దాన్ని అప్లై చేసి తీసుకుంటున్నాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మీరు అందరూ ఇండిపెండెంట్ ట్రేడర్ గా అయ్యారు. ఆమె రైట్? yes sir. సో ఇప్పుడు ఈరోజు మనం బీటీఎస్టీ ప్రాఫిట్ లోనే బుక్ చేసాం, అవునా? yes sir. బీటీఎస్టీ ప్రాఫిట్ అండ్ సెకండ్ ట్రేడ్ ఆల్సో సక్సెస్. అండ్ థర్డ్ ట్రేడ్ కూడా ఇప్పుడు నేను ఇస్తాను. థర్డ్ ట్రేడ్ తర్వాత ఈ రోజు సెన్సెక్స్ 0 to హీరో కూడా ఉంటుంది. ఓకేనా? అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకంటే వీడియో మాది గలీజ్ అవుతుంది. ఎక్కువ మంది మాట్లాడితే ఏమనుకోద్దండి. ఓకేనా? ఓకే సార్. కావాలంటే ఎవరైనా పర్టికులర్గా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. అందరికీ మైక్స్ అయితే ఆన్లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మనం వేసుకున్న టార్గెట్ ఏంది? నెక్స్ట్ టార్గెట్ 508. ఆమె రైట్? అవును సార్. ఈ 508 ఇప్పుడు సెకండ్ టైం ఎంట్రీ దొరికేది. అంటే 11 గంటల వరకు ఎవరు ట్రేడ్ చేయదు, 11:30 వరకు ఎవరు ట్రేడ్ అవకాశం వచ్చినా తీసుకోవద్దు. ఓకేనా? సో వీ హ్యావ్ 1 hour టైం. ఈ 1 hour టైంలో ప్రైస్ ఎంతసేపు సస్టైన్ అవుతుందో సస్టైన్ అండి. ఒకవేళ టార్గెట్ అయిపోయినా కూడా మీరు టెన్షన్ పడద్దు. ఓకేనా? నేను ఇక్కడ ప్రైస్ ఇక్కడ వెళ్తున్నప్పుడే చెప్పాను, ఇక్కడ నుంచి ప్రైస్ వెళ్తున్నప్పుడే చెప్పాను, పరిగెత్తొద్దు, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా ఉత్తమం అని చెప్పాను. ఆమె రైట్ ఆర్ రాంగ్? yes sir. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మరీ చెప్తున్నాను. ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడికి వెళ్ళడం పక్క, 500 పైకి వెళ్ళడం పక్క. మనకు కావాల్సింది 30 నుంచి 70 పాయింట్లు, 100 పాయింట్లు, అంతే కదా? అది ఎంతన్నా ఉండని సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు నేను ఏదైతే ప్యాటర్న్ చెప్పానో వీలైతే ఆర్ఎస్ఐలో అవకాశం వస్తుంది. ఈసారి ఎంఎస్సిడిలో అవకాశం వచ్చింది కదా, ఈరోజు ఆర్ఎస్ఐలో కూడా, ఇప్పుడు ఆర్ఎస్ఐ లేదా ఎంఎస్సిడి రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనకి అవకాశం వస్తుంది. ఓకేనా? రెండిట్లో ఏ దాంట్లో అవకాశం వచ్చినా సో మళ్ళీ సేమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోండి. ఈసారి టార్గెట్ ఎంట్రీ దగ్గర నుంచి ఎవరైతే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారో ఎంట్రీ దగ్గర నుంచి 20 పాయింట్లు ఒకరిని కాస్ట్ టు కాస్ట్ పెట్టి వెయిట్ ఫర్ మినిమం 100 పాయింట్స్. ఆర్ వెయిటింగ్ మై పాయింట్? yes sir. సో మనము ఇప్పుడు స్ట్రాటజీ విత్ ప్రైజ్ యాక్షన్ వాడుతున్నాం కాబట్టి స్ట్రాటజీ ఇండికేషన్ ఇస్తే తప్ప మనం ముందుకు వెళ్ళవద్దు. అర్థమవుతుంది రాజేందర్కి? yes sir. సో దయచేసి అందరూ ప్యాటర్న్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ కొద్దిసేపు సస్టైన్ అవుతుంది. 1 hour ఎవరు ట్రేడ్ చేయొద్దు, రిలాక్స్ అవ్వండి. 1 hour తర్వాత మనకి ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, నేను చెప్తే మీకు నమ్మకం ఉంది కదా. 1 hour తర్వాత డ్యామ్ షూర్గా అవకాశాలు దొరుకుతాయి. అవకాశాలు దొరికినప్పుడు కూర్చొని మరీ కొడదాం. ఓకేనా? ఓకే సార్. సో ఎనీవే అందరికీ కంగ్రాచులేషన్. ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో ఆల్రెడీ మంచి ప్రాఫిట్. ఎన్ని పాయింట్స్ సార్ ఇది? 86 పాయింట్స్. సో తక్కువ వేసుకున్న 50+ బుక్ చేసుకోవచ్చు. విత్ 10 రూపీస్ రిస్క్తో 80 పాయింట్స్ ప్రాఫిట్. రైట్? సో సేమ్ సినారో మళ్ళీ దొరకబోతుంది మీకు, మళ్ళీ దొరకబోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని గుర్తుపెట్టుకొని తొందరపడొద్దు. 50 పాయింట్స్ ఈజీగా వస్తాయి. సిఈ ట్రైల్ అవకాశం వచ్చినా చేయొద్దు. నేను చెప్పాను కదా, ప్రీ మార్కెట్లో అవకాశం ఇచ్చిన టెంప్ట్ చేసినా కూడా చేయొద్దు వన్స్ మనం కన్ఫర్మ్ అయిన తర్వాత. సో సిఈ ట్రైల్ వద్దనుకున్నప్పుడు మనం పిఈ ట్రైల్లో ప్లాన్ చేసుకోవాలి. ఆ పిఈ ట్రైల్ కూడా ఏ జోన్లో ప్లాన్ చేసుకోవాలో కూడా నేను చెప్తున్నాను. సో ఆ జోన్లోకి వచ్చిన తర్వాత ఎనీ యూటిలిటీ స్ట్రాటజీ, ఏ యూటిలిటీ స్ట్రాటజీ అప్లై చేసిన తర్వాత పనిచేస్తుంది. తర్వాత మీకు ఇంకొక ఆప్షన్ ఈరోజు మనకి, సో తండ్రి కొడుకు కాన్సెప్ట్ ఎవరికైతే అయ్యిందో, ఓకేనా? తండ్రి కొడుకు మనోడు కాన్సెప్ట్ అయింది కదా, ఆ కాన్సెప్ట్ ని 11:30 తర్వాత అప్లై చేయండి ఈరోజు. ఆర్ గెటింగ్ మై పాయింట్? ఓకే సార్. తండ్రి కొడుకు మనోడు కాన్సెప్ట్ 11:30 తర్వాత అప్లై చేయండి. ఈ రోజు కూడా ఒక మంచి బ్రహ్మాండమైన ప్రాఫిట్ చూస్తారు దాంట్లో. బిఫోర్ 0 to హీరో. అందరికి 0 to హీరో కావాలా ఈరోజు కూడా? ఆర్ యు రెడీ?
సో నేను ఈ లోపల ఈ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తాను. విల్ గో ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా? మ్యాచ్ అవ్వాలా సార్? ఒక్క నిమిషం మనం మాట్లాడదాము, ఎందుకంటే రెండు మాట్లాడదాము. నేను ఇది వీడియో స్టాప్ చేసేసి ఇది అప్లోడ్ పెట్టేసి మీకు డౌట్స్ లైవ్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇస్తాను. సో ఎవరైనా దాన్ని చూసే వాళ్ళకి యూట్యూబ్ ఎలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే కింద యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ ఉంది, లేదా తెలుగు ట్రేడర్ 9@gmail.com ఉంది. సో ఈ రెండిట్లో మీరు ఏదో దాంట్లో రిప్లై చేయొచ్చు. మేబీ గత 1 వీక్ నుంచి రిప్లై రావట్లేదని బాధపడకండి. ఈ రోజు నుంచి రిప్లై యాక్టివ్ అవుతుంది. సో నిన్న నైట్ నుంచే స్టార్ట్ చేసాం, ఈ రోజు నైట్ నుంచి కూడా రిప్లైస్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, టేక్ కేర్, బై బై. ఎస్ ఓకే, అందరూ నేకుడ్ స్ట్రాటజీ కూడా అప్లై చేసి ఈరోజు 100 పాయింట్స్ బుక్ చేసినారు, రైట్? కంగ్రాచులేషన్. ఐ ఫీల్ సార్ మీరు ప్రాఫిట్లు బుక్ చేసినామని మనస్ఫూర్తిగా చెప్తే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో మీరు ఇంకా మీ టీంలో ఉన్న వాళ్ళని కూడా గైడ్ చేయాలి. ఇలాంటి ఎంట్రీ అవకాశాలు దొరికినప్పుడు చాట్ లో కూడా మెసేజ్ చేయండి. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోబోతున్నాను, ఇది నా ఎంట్రీ పాయింట్. ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్ నేకెడ్ స్ట్రాటజీ, నేకెడ్ బయింగ్ స్ట్రాటజీ యూటిట్ లో నేర్చుకున్నాను కాబట్టి ఇదే అప్లై చేస్తున్నానండి. మీరు గ్రూప్ లో మెసేజ్ చేయండి, ఎవరు రిస్ట్రిక్షన్ చేయరు, మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? యా, ఒకవేళ నేకెడ్ స్ట్రాటజీ ఎవరికైతే కాలే అందరికి మాక్సిమం అయింది. సో ఒకవేళ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ మాట్లాడదాము. అందరికి నేనే తీసుకొని చెప్పాను. సో నేకెడ్ స్ట్రాటజీ కూడా దుమ్ము దులుపుతుంది మార్కెట్ లో. ఓకేనా? సో ఇది కూడా నేకెడ్ స్ట్రాటజీ ఎంట్రీనే, ఇప్పుడు పోయేది కూడా నేకెడ్ స్ట్రాటజీ ఎంట్రీనే. ఓకేనా? సో మేబీ ఏ స్ట్రాటజీ అయినా కానీ యూటిలిటీలో స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ అయినా ఒక్కటి పట్టుకున్నా కూడా యూ ఆర్ గోయింగ్ టు బికమ్ మిలియనియర్. am I right or wrong? మల్టిపుల్ పడవ చేయొద్దు సార్. 2 రెడ్ 2 గ్రీన్ రెడ్ కలర్ హై పైన ఎంట్రీస్ తీసుకున్నాం సార్. ప్రతి ఎంట్రీ పైన 60 పాయింట్స్ కొట్టాను సార్, 120 పాయింట్స్ సార్. ఓ సూపర్. సో ఎనీవే మీరు బుక్ చేసుకున్నారు, హ్యాపీ. సో నేను 11:30 తర్వాత మళ్ళీ వస్తాను. సో ఈ లోపల మళ్ళీ మీరు కూడా మళ్ళీ 100-200 పాయింట్లు బుక్ చేసామని మళ్ళీ చెప్పాలి. సో ఒక రోజులో మనం మినిమం ఎన్ని ట్రైన్లు చేస్తాం? 5 ట్రైన్ల వరకు చేస్తాం, అవునా? 5 ట్రైన్లకు మించి ఎవరు చేయకూడదు ఎక్కువ. సో రూల్స్ ఫాలో అవ్వాలి నేను చెప్పినట్ల. సో సైకాలజీ వీడియో అర్థమైంది కదా? సైకాలజీ వీడియోలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఫ్యామిలీని ఉద్దేశించి ట్రేడింగ్ లేక్ దిగాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం బాగుపడాలో లేదా డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, టేక్ కేర్, బై బై.